భారతదేశ చరిత్రలో కొన్ని సంస్థలు కేవలం సంస్థలుగానే మిగలలేదు. అవి ఒక ఆలోచనగా మారాయి. అలాంటి సంస్థల్లో అత్యంత ప్రభావశీలమైన పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్. 1925లో నాగపూర్లో ప్రారంభమైన ఈ సంఘం నేడు లక్షలాది స్వయం సేవకులు, వేలాది శాఖలు, అనేక అనుబంధ సంస్థలు మరియు భారత రాజకీయాలపై విస్తృత ప్రభావంతో ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఆర్ఎస్ఎస్ అసలు ఎందుకు ఏర్పడింది? దాని లక్ష్యం ఏమిటి? అది స్వాతంత్ర ఉద్యమంలో పోషించిన పాత్ర ఏమిటి? రాజకీయాలతో దాని సంబంధం ఎలా ఏర్పడింది? ఎందుకు కొందరు దీనిని దేశభక్తి సంస్థగా చూస్తారో మరికొందరు ఎందుకు విమర్శిస్తారు? ఈరోజు మనం కాలాన్ని వెనక్కి తిప్పి ఆర్ఎస్ఎస్ చరిత్రలోకి అడుగు పెడదాం. 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం వేగం పెరుగుతుండగా మరోవైపు సామాజిక విభజనలు, మత ఉద్రిక్తలు, వర్గ భేదాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని కొందరు భావించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన వైద్యుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గవార్ ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం రాజకీయ స్వాతంత్రం సరిపోదు, సమాజం సంఘటితమై క్రమశిక్షణతో జాతీయ భావనతో ఉండాలి. ఆ ఆలోచనే ఆర్ఎస్ఎస్ పుట్టుకకు పునాదయ్యింది. 1925 సెప్టెంబర్ 27 విజయదశమి రోజు నాగపూర్లో కొద్దిమంది యువకులతో కలిసి డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ప్రారంభ శాఖల్లో శారీరక వ్యాయామం, క్రమశిక్షణ, గణపతి ఉత్సవాలు, దేశభక్తి గీతాలు, సామూహిక కార్యకలాపాలు నిర్వహించబడేవి. ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యాలు హిందూ సమాజ సంఘటనం, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సేవాభావం, జాతీయ చైతన్యం. ఆ సమయంలో ఈ సంస్థ చిన్నదే అయినా దాని నిర్వహణ పద్ధతి ప్రత్యేకంగా కనిపించింది. 1930లలో ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించింది. శాఖల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన చారిత్రక అంశం ఉంది. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ తరహా ప్రత్యక్ష రాజకీయ పోరాటంలో పాల్గొనలేదని విమర్శకులు చెబుతారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ వర్గాలు తమ దృష్టి దీర్ఘకాలిక సామాజిక నిర్మాణంపై ఉందని వాదిస్తాయి. ఈ అంశం నేటికి చర్చనీయాంశంగానే ఉంది. 1940లో హెడ్గవార్ మరణం తర్వాత మాధవ్ సదాశివ గోవల్కర్ అంటే గురూజీ ఆర్ఎస్ఎస్ రెండో సర్ సంఘచాలక్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కాలంలో సంస్థ వేగంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ప్రచారకులను పంపించడం, శాఖల పెంపు, సిద్ధాంత ప్రచారం మరింత బలపడింది. గోవల్కర్ రచనలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంత చర్చల్లో ముఖ్య స్థానం పొందాయి. అయితే ఆయన ఆలోచనలపై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా జాతీయత, సాంస్కృతిక గుర్తింపు, మత సంబంధ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 1947లో భారత్ స్వాతంత్రం పొందింది. అదే సమయంలో దేశ విభజన భారీ ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు శరణార్థి శిబిరాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహించారని సంస్థ పేర్కొంటుంది. అనేక ప్రాంతాల్లో ఆహారం, రక్షణ, పునరావాస సహాయం అందించామని చెబుతుంది. ఈ కాలం ఆర్ఎస్ఎస్కు ప్రజాదరణను తెచ్చిన దశగా మద్దతుదారులు పేర్కొంటారు. 1948 జనవరి 30 మహాత్మా గాంధీ హత్య దేశాన్నే కుదిపేసింది. హంతకుడు నాథూరాం గాడ్సే గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించింది. ఆర్ఎస్ఎస్ ఈ ఆరోపణలు ఖండించింది. తర్వాత విచారణలు, న్యాయపరమైన ప్రక్రియల అనంతరం సంస్థపై నిషేధం ఎత్తివేయబడింది. ఈ ఘటన ఆర్ఎస్ఎస్ చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యాయంగా నిలిచింది. ఆర్ఎస్ఎస్ స్వయంగా రాజకీయ పార్టీ కాదు, కానీ దాని ఆలోచనలతో ప్రభావితులైన నాయకులు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఆ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చరిత్రకారులు పేర్కొంటారు. తర్వాత జనసంఘ్, జనతా పార్టీ మరియు 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డాయి. ఈ దశ నుంచి ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ మధ్య సంబంధం భారత రాజకీయాల్లో ముఖ్య చర్చగా మారింది. ఆర్ఎస్ఎస్ పరివార్లో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. విద్యా సంస్థలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, సేవా సంస్థలు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు,
గ్రామీణ సేవా కార్యక్రమాలు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో స్వయం సేవకులు సహాయక చర్యల్లో పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మద్దతుదారులు దీనిని ఆర్ఎస్ఎస్ యొక్క బలమైన సామాజిక సేవ వైఖరిగా చూపిస్తారు. ఆర్ఎస్ఎస్ పై వచ్చిన ప్రధాన విమర్శలు మైనారిటీల పట్ల దృక్పథం, సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం, చరిత్ర వ్యాఖ్యానంపై ప్రభావం, రాజకీయాలపై అధిక ప్రభావం. అయితే ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు ఈ విమర్శలను తిరస్కరిస్తూ తమ లక్ష్యం భారతీయ సంస్కృతి పరిరక్షణ, జాతీయ ఏకత్వం మరియు సేవాభావమేనని చెబుతారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ గురించి అభిప్రాయాలు భారత సమాజంలో విభిన్నంగా ఉన్నాయి. ఒక శతాబ్దానికి చేరువవుతున్న ప్రయాణం, చిన్న శాఖ నుంచి దేశవ్యాప్త సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ భారత సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలపై గాఢమైన ప్రభావం చూపింది. కొంతమందికి ఇది దేశభక్తి, సేవ, క్రమశిక్షణకు ప్రతీక. మరికొందరికి ఇది చర్చించాల్సిన, విమర్శించాల్సిన శక్తివంతమైన సంస్థ. చరిత్రను అర్థం చేసుకోవడం అంటే కేవలం మద్దతు ఇవ్వడం కాదు, విమర్శించడం కూడా కాదు. వాస్తవాలు, సందర్భాలు, భిన్న దృక్కోణాలను పరిశీలించడం. ఆర్ఎస్ఎస్ చరిత్ర మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను అడుగుతుంది. భారతదేశ భవిష్యత్తును నిర్మించేది రాజకీయ శక్తా లేక సమాజ శక్తా?